సౌండ్ లేదు దీనికి. ఆయన వాళ్ళ ఇంట్లోకి పోయినా బెడ్రూమ్లోకి రాలేదంట. అది స్వతంత్రం. ఇది పాస్ చేద్దాం కానీ పని కార్యకర్తలు కూర్చో చెప్పు తీసుకొని కొడతా. ఇది ప్రజాస్వామ్యం. ఇదేం తెలుసా, మా ఇంట్లోకి వచ్చినాడు వాడు ఆలూరు నా కొడుకు, వాడు రాజుగాడు, వీళ్ళందరూ విడిచిపెట్టాల. ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజాస్వామ్యం. లే వాడెవడో చెప్పినాడంట, ఆవేశంలో పోయినాడు. నీ అమ్మ నా కొడక, నువ్వు చదువుకుంటావు ఆవేశమా? మీ ఇళ్ళ కాడికి వచ్చి ఆవేశం ఉందని లేచింటది, పట్టుకుంటే మీ ఆడోళ్ళని ఆవేశం ఉందని. సిగ్గులే నా కొడకల్లారా, మీరు ఎంపీలు చేసినారు, సిగ్గులే. చూడు ఈ అబ్బా బతికేస్తారా ఏమయ్యా? ఎట్లా కూర్చున్నాడు? దానికి ఏం చేసినాడు? పోలీసులు, గన్మెన్లు అందరు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం. ఎవరికేమో మీ కళ్ళు ఏమన్నారు? ఎవరన్నా లేదా చెవులకేమైనా సీసం పోసినారా? ప్రజాస్వామ్యం. కానీ మా చూడు ఎడబడినారు, లోపలికి పోయిస్తున్నా. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తగ్గితే మా ప్రభుత్వం వస్తే అదే ఈ నా కొడుకు చెప్తాడు, కార్యకర్తలు తగులుతే నిన్నే తగులుతానా, వాడిని తగులుతానా. స్టార్ట్ చేయి. ఇది వీడు మాట్లాడేది ప్రజాస్వామ్యమా? వీడు మాట్లాడేది ప్రజాస్వామ్యమా? మీ పేదలైతే ఏదో చేస్తా చెప్తాను. నేను ఈ రోజు చెప్తాను. కడప, కర్నూలు, అనంతపురం సబ్సిడీ సరుకుల కలపలాక గవర్నమెంట్ సరుకుల ఎప్పుడు 50 సరుకులు. మీ కుటుంబం, మీ కొడుకు, మీ నువ్వు, మీ అన్న కొడుకు, మీ గుడ్డు కానీ మన కుటుంబం ఒకటే వచ్చింది. అదే అబ్బా స్వతంత్రం మాటలు ఇవి. ఒకడే అంట, ఒకడే. ఇది స్వతంత్రం. పెద్దారెడ్డిని పంచముడి కొడతామని అతను చెప్తారు, వాళ్ళ సంవత్సరం పంచముడి ఇస్తా అని వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు ఫ్యాక్టరీ చేస్తా అని చెప్తాను గతంలో. ఖచ్చితంగా నేను ముందు చెప్తా, వాళ్ళ కోరిక అయితే నేను ఖచ్చితంగా నెరవేరుతా. దానికి సమయము, సందర్భము అన్నీ ఉన్నాయి. ఆ సమయము, సందర్భం వచ్చినప్పుడు ఎలాంటి దీంట్లో సందేహం లేదనుకుంటే ఆయన ఫ్రాక్షన్ చేస్తాడు. వాడే చెప్తాడు కదా తగ్గుతామని. ఎప్పుడు చెప్తాడో చెప్పుకోను, వాడు ఎప్పుడైనా చెప్పుకోను. సైడ్ కొంతప్పుడు చెప్పుకోను. నేను పోతా, నా కొడుకులు హైదరాబాద్ నేను పోతా. వాడి చేతులు అయితే తర్వాత ఉండనా కొడుకు రాజకీయాలు, పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని నిత్య నిలబెట్టే పంపించిన అయిపోయి ఉంటాయి కదా. వాడి టైం ఇప్పుడు బాగుంటే ఇప్పుడు వచ్చింది. వాడు గొప్పతనం మీద ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం కనీసం స్పృహలో ఉంటుంది. నేనంటే నీకు అంత భయం ఏంటి? స్పృహలో ఉండు. నీ కొడుకు కూడా చెప్పు, నీ కొడుకు కూడా చెప్తాను నీతో. నువ్వు ఇట్లా చేస్తాంటే నేను ఇట్లుంటే హైదరాబాద్ ఫ్యామిలీ పెట్టుకుంటే నేను రాజకీయాలు చేస్తాను. ఇప్పుడు కూడా నేను రాజకీయాలు చేయడంగా ఏదో రోడ్డు ఓపెన్ అంటే కత్తిరి తీసుకొని కత్తిరిస్తాను తప్ప అధికారులను కూడా శాసించే శక్తి నాకు కోల్పోయినా అన్ని నువ్వే చేస్తాను. నా పనులు అంటే నేను అన్ని ఉపయోగం అది నీ కొడుకే ఏమో రాజకీయ నాకు అంత గొప్ప కూడా నడుస్తాను. 60 వయసులో నేను మానుకోవాలని నేను మానుకుంటాను. కానీ ఎవడో చెప్తానో ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను మానుకోలే. ఒక వాతావరణం భారతదేశంలో 30 సంవత్సరాల నుంచి ఏకచంద్రాధిపతిగా అక్కడ చూస్తే హింస చూడడానికనే ఒక మార్పు తేవాలని నేను మార్పు పెట్టినాను తప్ప ఏ రోజు లేదు. ఇంకా నన్ను దావుకుపోయేవాళ్ళు కళామంతులు కూడా కాల్చేవాళ్ళు కంటే కన్విన్స్మెంట్ సాహసం ఉంటే మీరు చేయకూడదు. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవసరం. వేట మొదలు పెడతానంట, తట్టుకునే శక్తి అవతలు ఉండాలంట. కూడా చెప్తాను, ఇది మంచిగా చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను అది కూడా బస్
ఆ విధంగా ఫ్యాక్షన్ ముద్ర అనేది మాకు పడింది. మీరు మీ చేతులతో మర్డర్ చేసినారా? ఒక్క ఎప్పుడు లేదు బాంబు అమ్మ ఎంతమంది బాంబులు లాస్ట్ బాగా వచ్చినప్పుడు సాయం చేస్తాం, ఏం చేసుకొని వస్తామని చెప్తాను. ఈడు ఎన్ని మర్డర్లు చేసినాడు, లాస్ట్కి వాళ్ళన్న మర్డర్ అయిపోతే సాక్ష్యం కూడా చెప్పలేని పరిస్థితి వాంది. ఎందుకంటే వానికి అప్పటికే 3 మర్డర్ కేసులు ఉన్నాయి. రాజీ అయినాడు, కోర్టుకు రాలి. వీడు ఏదో చాలా చెప్తాడు ప్రజాస్వామ్యం గురించి, దాని గురించి, దీని గురించి. పచానమ్మా సంవత్సరం క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి మీరు వెళ్ళారు. మేము లేనప్పుడు మా ఇంటికి వచ్చారని చెప్పిన. ఉన్నప్పుడు పోతే వాడు ఉన్నట్టు పోతే వాడు పీకుతాడా, ఉన్నట్లు పోతే వాడు పీకుతాడా? ఇది అంటే ఆ పొద్దు వాడు ప్రజాస్వామ్యం లేదు, ఈ పొద్దు వచ్చాక ప్రజాస్వామ్యం వచ్చింది. రైట్ మా నా ఎమ్మడి లేకుండా పోయే వాళ్ళంతా అదే కొద్దిగారు మేము పోలీసులు అదే కొద్దిగారులే, అది కొద్దిగారులు, మేము కొద్దిగారులమ్మా. వాడు ఎట్లా పుట్టినా కొడుకు. ఎవరు చెప్తారు మీరులే, నీకే అనుమానం వస్తుంది. వాడు ఏమన్నాడు, మా అమ్మకు మా నాయన వాడికి అనుమానం వచ్చినట్టుంది. మార్చేయమ్మా, వాడికి అనుమానం వచ్చింది, వాళ్ళ అమ్మకు వాళ్ళ నాయన పుట్టినాడు, వాడికి అనుమానం వచ్చింది. అదే చూడు ఇప్పుడు ఎట్టుందో వాయిస్ చూడండి, ప్రజాస్వామ్యంగా ఉంది ఇప్పుడు వాయిస్. అప్పుడే అది కూడా ఏంపా ప్రజాస్వామ్య పద్ధతిగా మాట్లాడుతున్నాడు. వీడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు. నీతి ఏమవుతుంది? నన్ను చంపేది నేను ఎప్పుడు అనలే నన్ను చంపుతారని. నన్ను ఎవరు చంపర్రలే, నీతి ఏమవుతుంది? వీడే పాసాయి వీడే వీడే గంగుల ప్రతాప్ రెడ్డి. వీడు తెలుగుదేశం చమ్మాలు మాడుగు. మనం అడుగుదాం రండి, ఆదిరాడుతా బీటెక్ రెడీ అడుగుతాం. వాళ్ళ శిష్యుడు వీడు. ఈ పొద్దు వీడికి వచ్చాలుగా ఇది వీని కథ, ఈ గంగుల ప్రతాప్ రెడ్డి గారి కథ. పగ పాసే మొత్తం డిగ్రీ అమ్ముకున్నాడు. అది వాడు చెప్పేది ఇదప్ప. మా ఇంటికి వచ్చి ప్రజాస్వామ్య పద్ధంగా ఎట్లా వచ్చినాడు చూడప్ప, ప్రజాస్వామ్య పద్ధంగా మా ఇంటికి వచ్చినాడు ఆయన. కానీ నువ్వు ప్లే చేయి, ప్రజాస్వామ్య పద్ధంగా వచ్చినాడు. ఇదో రాడ్లు తీస్తారు, కవి తీస్తారు, ప్రజాబద్ధంగా వచ్చినారు వీళ్ళు. యా ప్రజా పద్ధతికి వచ్చినారు. ఇదో చూడప్ప, రాళ్ళు తీస్తారు, గొడవలు తీస్తారు, ప్రజాస్వామ్య పద్ధంగా వచ్చినాడు. వాడెవడో అన్నాయంట, ఆవేశంతో వచ్చినాడు. లే నీ అబ్బ, నీ బెడ్రూమ్లో వచ్చి ఎవరినైనా పట్టుకుంటారా? వాడికి ఆవేశం వచ్చి అప్పుడేం చేస్తారా? నీ అమ్మ నా కొడక్క. చూడప్పా తిప్పమ్మా, పనిమా లోపల నుంచి, బెడ్రూమ్ నుంచి, డైనింగ్ హాల్ నుంచి వస్తారు నా కొడుకులంతా. మేము ప్రజాసంబంధంగా ఊరుకుండాల. వాడెవడో అన్నాయండి, ఆవేశంలో పోన్నాడు. ఎవరు ఆడోళ్ళని కొడతారు, ఆడోళ్ళని కొడతారు. కాదా ఈ నా కొడుకు వాడెవడో అంటే వాడు వాడు అంత వాళ్ళే లేదేమ్మా. ఎంత కట్ చేసి ఇది ఏందనుకుంటున్నావు? నీ పనికి మన్నాడు. చూడండి, ఇది ప్రజాస్వామ్య పద్ధతి, ఇది ప్రజాస్వామ్యము. ఇంట్లో ఆడోళ్ళు కొడతారు, ఆడోళ్ళు కొడతారు. పోనీ వాడు గంగాదేపల్లోడు. అయిపోయిందా అన్నీ? ఏది నా ఎత్తపోయినది అవన్నీ ఉండాలి కదా నా పెట్టు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి అబద్ధం. ఏమయ్యా, ఇది ప్రజాస్వామ్య పద్ధతి. అది
యూఆర్ నాట్ రెడీ. ఇది ఉండే స్టాప్ చేయి. ఇది ఇతను మున్సిపల్ చైర్మన్ ఈసీ వెంకటరమణ. నామినేషన్ ఎన్నిక పోతే రాఘవరెడ్డి శ్రీనివాసులు వాడిని ఇప్పుడు ప్లే చేయి చించి అట్లా పెట్టమ్మా. అదేముంది చిన్న వెంకటరమణ ఈడు చించి వాడిని తీసిపోయి వాడి రూమ్లో పెట్టుకోడు. చైర్మన్ ఒకప్పుడు మాకు. ఇది ప్రజాస్వామ్య పద్ధతి జరిగింది. లాయర్లా కొడకల్లారా, ప్రజాస్వామ్య పద్ధతి జరిగింది రాలే పని చూడండి. నేను అబద్ధం చెప్పండి చూపిస్తా ఎన్ని చించి పడేసినారో. ఇది ప్రజాస్వామ్య పద్ధతి జరిగింది. ఎలక్షనా చూడప్ప ఫోటోలు ఏంటోలన్నీ చూడండి. ఇది ప్రజాస్వామ్య పద్ధతి జరిగింది. ఎలక్షన్ ప్రజాస్వామ్యం ఈ బుద్ధి వచ్చిందే. పాసం చేయమ్మా. ఈ ప్రజాస్వామ్యం బయటికి పోనీరు బయట తిరిగి నీరు కిందేసి కొట్టినప్పుడు లేదా ప్రజాస్వామ్యం. నా వయసు ఎంత కిందేసి కొడతారా పోలీసు వాళ్ళు? ప్రజాస్వామ్యమా? ఎవరు వీళ్ళందరూ? వాడు ఎవడు? చైతన్య గాడు, గంగయ్య, ఆనందరావు, చిన్న పెద్దయ్య, శంకర్ రెడ్డి, రామకృష్ణ, హాజీ హుసేన్, గౌస్, రాజశేఖర్ రెడ్డి. ఇదే మున్సిపల్ ఎలక్షన్లో చూడండి నా వయసు ఎంత. ఇది ప్రజాస్వామ్యమా? తీసి జీబులో పడేస్తారా ఎత్తే? ఇది ప్రజాస్వామ్యమా? వెంకట్రాముగా నీ అమ్మ ఇది ప్రజాస్వామ్యరా నా కొడక్క. నిచ్చుగా ఇది ప్రజాస్వామ్యరా నీ అమ్మ నా కొడకల్లారా. వాడు రంగయ్య గారు ఏమో అనుకోండి ఆవేశంలో వచ్చినా అంట. మీ బెడ్రూమ్లోకి వచ్చేవాడు నా ఆవేశంలో ఏమైనా చేసి భద్రం నా కొడకలారా మాట్లాడతారు ఇష్టం వచ్చినట్లు. ఎక్కడైనా ఆలూరుకు పండగకు పోతా అంటే ఈ నా కొడుకులకి పోకూడదు అంటారా? చూడండి ఏ పండగ పోతా అంటే పోతంట. ఇది కానీ ఎక్కడ వీడు చైతన్యగాడు ఈ చైతన్యగాడు వీడు ప్రధానికి ఆ వద్దు ప్రజాస్వామ్యం ఆడిపోయింది పని. వీడు ఊర్లో తిరగకూడదంట వాడిని ఊర్లో తిరగకూడదు అంటారు. ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యమా? పాసాన్ చేయి. చాలా బాగా కేసులు 23 కేసులు నేర్పండి. తర్వాత మన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు. మనోడా నీకే ఉన్నాయి అబ్బా నా పేరు 96 కేసులు లేని ఆయన. మేము మున్సిపల్ ఆఫీస్కి పోతే మేము మున్సిపల్ చైర్మన్ ఉంటే రానిరా మంచోళ్ళని. ప్రజాస్వామ్యం ఆబద్ధేమైంది? వెంకట్రావు ప్రజాస్వామ్యం ఏమైందిరా నీ అమ్మ నా కొడక్క? ప్రజాస్వామ్యమా? విషయం ఏమైందిరా ప్రజాస్వామ్యం ఆపొద్దు? చూడరా నేను చైర్మన్ రా నీ అమ్మ నా కొడకల్లారా. మొత్తం పాల్గొ అందరు గబ్బు ఎట్లు చూడండి మా మున్సిపల్ చూడండి ఎలా ఉందో చూడండి నా కొడకల్లారా. మీరు ఇన్ని రోజులు పనిచేస్తారు ఏదన్నా మర్చుతుండో మేము ఇది చేసినామని చెప్పగలరా? లేదు, చెప్పేదానికి లేదు.